బుల్లితెరపై యాంకర్ అనసూయ పేరు తెలియని వాళ్ళు ఉండరు. స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది. వెండితెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనసూయ యాంకరింగ్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తూ ఉండటంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా హాఫ్ సారీలో ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనసూయ తాజాగా షేర్ చేసిన ఫోటోస్ మాత్రం కిల్లింగ్ అనిపించేలా ఉన్నాయి. అనసూయ స్కై బ్లూ కలర్ గౌన్ లో మెరుపులు మెరిపించింది. అల్లరి చేష్టలు చేస్తూ ఇస్తున్న పోజులు అదరహో అనిపిస్తున్నాయి. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోస్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. యువత ఉక్కిరిబిక్కిరి అయ్యే విధంగా హాఫ్ శారీలో పోజులు ఇస్తోంది. అనసూయ తన బంధువుల పెళ్లి వేడుక కోసం ఇలా పసుపు హాఫ్ శారీలో ట్రెడిషనల్ గా మెరిసింది. తన భర్త పిల్లలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. అనసూయ చివరగా పెద్ద కాపు చిత్రంలో నటించింది. ఇప్పుడు పుష్ప 2 మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఓకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితేనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. సీతారామం చిత్రంతో అందరి చూపును తనపైన తిప్పుకున్నారు బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్. అప్పటి వరకు పలు సీరియల్, సినిమాలు చేసిన రాణి క్రేజ్ సీతారామంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. తెలుగులో హాయ్ నాయన సినిమాలో నటించి మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు బిజీ అయిపోయారు. మృణాల్ స్టార్ హీరోలు సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ చేతిలో 4 నుంచి 5 సినిమాలున్నాయి. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ కు మరో బంపర్ ఆఫర్ వరించినందని ఫిల్మ్ నగర్ టాక్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా మృణాల్ నటించనుందట. ప్రభాస్ హీరోగా సీతారామం దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ఓ పీరియాడికల్ డ్రామా తెరకెక్కనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ను ఎంపిక చేశారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, సలార్, శౌరంగపర్యం చేయాల్సి ఉంది. ఈ సినిమాల తర్వాత హను రాఘవపూడి చిత్రం ఉంటుందా లేదా వాటితో పాటు చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ చిత్రంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించేశారు. వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా సంక్రాంతి బరిలో చిన్న సినిమాతో పోటీపడి రేస్ లో వెనుకబడింది. ఈ సినిమా ఈ మధ్యనే నెట్ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆసక్తికర పరిణామం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించిన 7వ పాట త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. దాదాపు సినిమా థియేటర్లలో రిలీజ్ అయి బిత్రికల్ పూర్తయిన తరువాత ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పాట రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. బహుశా టాలీవుడ్ లో ఇలా సినిమా రిలీజ్ అయిన అనంతరం పాట రిలీజ్ కావడం ఇదే మొదటిసారి కావచ్చు అంటున్నారు. ఈ శుక్రవారం గుంటూరు కారం 7వ లిరికల్ సాంగ్ వస్తుంది అంటూ స్వయంగా తమన్ ప్రకటించారు. అక్కడితో ఆగలేదు సరికదా, ఈ పాట తనకు, మహేష్ బాబుకు ది బెస్ట్ సాంగ్ అని కూడా చెప్పుకురావడం హాట్ టాపిక్ అవుతుంది. అంతా అయిపోయిన తరువాత లిరికల్ సాంగ్ ఏంట్రా బాబు అనే కామెంట్స్ పడుతున్నాయి. అంత బెస్ట్ సాంగ్ అనుకున్నప్పుడు సినిమాలో ఎందుకు పెట్టలేదని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం దానికి కూడా బ్రేక్ ఇద్దాం పోయేదేముంది అంటూ కామెంట్ చేస్తున్నారు. పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన బ్లాక్ బస్టర్ విజయంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్ స్టార్ నట విశ్వరూపంకు ఫిదా అవ్వని వారు లేరు. ఈ చిత్రంలో ఆయనకు లభించిన పాపులారిటీతో ప్రపంచంలో ఏ మూలన వెళ్ళినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తారసపడతాడు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఐకాన్ స్టార్ ఎక్కడికి వెళ్ళినా ఆయనకు అభిమానుల చేత గ్రాండ్ వెల్కమ్ లభిస్తోంది. తాజాగా ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఏకదాటిగా జరుగుతుంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు,
కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి వైజాగ్ లో ప్రారంభమైంది. అత్యంత కీలకంగా భావించే ఈ షెడ్యూల్లో కోసం వైజాగ్ వెళ్లిన ఐకాన్ స్టార్ కు అల్లు అర్జున్ కు అక్కడి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎయిర్పోర్ట్ నుంచి అభిమానులు బైక్ ర్యాలీగా బయలుదేరి తమ అభిమాన హీరో కనీ విని ఎరగని వెల్కమ్ చెప్పారు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. అభిమానులు ఆప్యాయతను చూసి ఐకాన్ స్టార్ ఫిదా అయిపోయారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్ల సరసన నటించి మెప్పించింది. సన్నజాజి నడుముతో అప్పటి యువతను కట్టిపడేశారు సిమ్రాన్. పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళంలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సిమ్రాన్. 2004 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఆ తర్వాత పలు కీలక పాత్రలో కనిపిస్తూ వస్తుంది. ఈ మధ్య ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా డాన్స్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి చేస్తున్నారు సిమ్రాన్. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సిమ్రాన్ అంతగా స్పీడ్ చూపించడం లేదు, అడపాదడపా చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం సిమ్రాన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. లేటెస్ట్ ఫోటోలతో పాటు వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటారు. అవి క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇదిలా ఉండగా ఈమె వయసు ప్రస్తుతం 47 అయినా కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదు ఈ చిన్నదానికి. అదిరిపోయే డాన్స్లతో ఆకట్టుకుంటున్నారు సిమ్రాన్. తాజాగా మహేష్ బాబు సాంగ్ కు స్టెప్పులేసి అలరించింది. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారంలో కుర్చీ మడతబెట్టి సాంగ్ కు సిమ్రాన్ మా స్టెప్లతో అదరగొట్టింది. ఆమె ఎనర్జీని చూస్తే షాక్ అవ్వాల్సిందే. అంత బాగా డాన్స్ ను అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి చివరగా నటించిన సినిమా మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. గతేడాది సెప్టెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంట అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం అనుష్క మరో సినిమా చేయలేదు. అంతేకాదు అప్పటి నుంచి ఒక్కసారి బయట కూడా రాలేదు. దాంతో అనుష్క ఏం చేస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఓ మలయాళ సినిమా షూటింగ్ లో అనుష్క పాల్గొన్నారు. రోజన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథనార్ ది వైల్డ్ సోరెరర్. ఈ మలయాళ సినిమా సోమవారం సెట్స్ కి వెళ్ళింది. కథనార్ సినిమా షూటింగ్ లో అనుష్క శెట్టి పాల్గొన్నారు. అనుష్క చిత్ర బృందంతో కలిసి ఉన్న ఫోటోలు ఆన్లైన్ లో వైరల్ అయ్యాయి. ఇందులో అనుష్క స్లిమ్ లుక్ లో ఉన్నారు. ఆమె చాలా సన్నబడ్డారు. అనుష్క లేటెస్ట్ ఫోటోస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనుష్క ఇన్నాళ్ళు వర్కౌట్ చేసిందని ఇట్టే అర్థమవుతోంది. మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు ముందే కథనార్ చిత్రం చేయడానికి అనుష్క శెట్టి ఒప్పుకున్నారు. చాన్నాళ్ల తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. కథనార్ చిత్రంలో అనుష్క నెగటివ్ రోల్ పోషిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాహుల్ సుబ్రమణ్యన్ సంగీత దర్శకుడు, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ఓ సినిమా చేయనుందని సమాచారం. క్రిష్ తెరకెక్కించిన వేదం సినిమాలో అనుష్క నటించిన విషయం తెలిసిందే. సో చూసారు కదా, ఇది వాళ్ళ సినిమా టాకీస్. మరో సినిమా టాకీస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.